హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీతని. ఈరోజు సండే కదా, ఫిష్ కర్రీ అయితే చేస్తున్న. అది అమ్మమ్మ స్టైల్లోనండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, తగినంత కారము వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. తర్వాత చింతపండు, టమాటాలు రెండు కలిపినటువంటి పులుసు అయితే వేసుకోవాలి. ఇలా అయితే వేసుకోవాలండి. పులుసు సరిపడా వేసుకొని స్టవ్ వెలిగించి కళాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. 50% అయితే ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు మనము మెంతుల పొడి, అలాగే వెల్లుల్లిపాయ రెండు ముద్దు చేసి వేసుకోవాలండి. ఇదే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వేస్తే. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవడం అంతేనండి. ఎంతో టేస్టీగా, ఎంతో రుచికరమైనటువంటి చేపల కర్రీ అయితే రెడీ అయిందండి. మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. అలాగే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే, మేడం స్కిన్ తీసేస్తే ఆ టేస్ట్ ఉండదండి అని చెప్పని అన్నారండి. ఎవరిష్టం వాళ్ళు సార్. కొంతమందికి స్కిన్ తోటి ఇష్టం ఉంటుంది, కొంతమందికి స్కిన్ లేకుండా ఇష్టం ఉంటుందండి. నాకైతే స్కిన్ లేకుండా ఉంటేనే ఇష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి.